హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనమును చూద్దామా. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియు ఇయ్యక ఉన్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరిచూచుచున్నావు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితంలో చాలా సందర్భాలలో మనం ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు కొన్నిసార్లు ఆయన జవాబు రావడం ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుని కార్యాలు జరగడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో మనము దిగులు పడతాం, బాధపడతాం. దేవుడు కూడా నా చేయి విడిచిపెట్టాడా, దేవుడు కూడా నాకు సహాయం చేయకుండా నాకు విముఖుడై ఉన్నాడా అని మనము అనుకుంటాం ఉంటాం. కానీ నీకు తెలుసా, ఆయన మౌనంగా ఉన్నాడంటే నేను విడిచిపెట్టాడని కాదు. ఆయన మౌనంగా ఉన్నాడంటే నీకు ఆయన విరోధంగా ఉన్నాడని కాదు. కానీ దేవుడు శ్రేష్టమైన దానిని, మేలైన దాన్ని నీ కొరకు ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన దాన్ని, మేలైన దాన్ని, నీ యొక్క సంతోషాన్ని రెట్టింపు చేసేదాన్ని, నీ జీవితంలో అభివృద్ధిని తీసుకొచ్చేదాన్ని, నీ పరిస్థితులను మార్చే విలువైన కృపను దేవుడు నీ కోసము సిద్ధం చేస్తున్నాడని దాని అర్థము. నీవు శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నిన్ను ఏ అపాయము నీకు రాకుండా నిన్ను కాపాడుచు ఆయన నీకు తోడుగా ఉంటూ నీకు బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ యోబు కూడా తనకు కలిగిన శ్రమలో ఆయన కూడా నాకేం ప్రత్యుత్తరం రావట్లేదు అని అనుకుంటున్నప్పటికీ దేవుడు రెండంతలుగా ఆయనను దీవించి ఆయనకు కృప చూపాడు. అదే దేవుడు నీ జీవితంలో కూడా రెండంతలుగా నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.